అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 5వ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి 22వ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేస్తాం. అత్యద్భుతమైన శ్లోకం అండి. మనకు జీవిత పరమార్థాన్ని తెలియజేసే శ్లోకంగా ఈ శ్లోకం ఉంటుంది. విని జాగ్రత్తగా అర్థం చేసుకొని మన జీవితాలకు సమన్వయం చేసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జీవితాలకు, ఎవరి వ్యక్తిగత ఆలోచనలకు, అవసరాలకు, కోరికలకు కూడా అడాప్ట్ అవుతుంది. ఇలా అడాప్ట్ చేసుకుంటే మాత్రమే ఇందులో ఉన్న అసలు విషయం అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. 22వ శ్లోకం. ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. ఏహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. ఇది 22వ శ్లోకం. ఈ 22వ శ్లోకం యొక్క భావం: ఇంద్రియ సుఖాలు తాత్కాలికాలే గాక చివరకు దుఃఖకారకాలవుతాయి. కాబట్టి జ్ఞాని అలాంటి సుఖాలను కోరడు. మనం ఈ విషయాన్ని పదే పదే చెప్పుకుంటున్నాం. ఇక్కడ వచ్చే సుఖాలు ఏవి శాశ్వతం కావు. పైగా ఇంద్రియ సుఖాలు అస్సలు శాశ్వతం కావు. పైగా ఈ ఇంద్రియ సుఖాలను కోరుకునే క్రమంలో మనం సంతోషం కంటే బాధను ఎక్కువ అనుభవించాల్సి ఉంటుంది. సరే, ఇంత కష్టపడి ఇంత బాధపడి మనం కోరుకున్నదేదో సంపాదించుకున్నా సాధించుకున్నా అప్పుడైనా మనం సంతృప్తిగా ఉంటామా అంటే ఇంకా అసలు ఉన్న మనశ్శాంతి సంతృప్తి కూడా పోతుంది. కారణం ఏంటంటే సంవత్సరం కష్టపడ్డాము, దాని ఫలితం చాలా తక్కువగా ఉంది. సరే, సంవత్సరం కష్టపడి ఏదో ఒకదాన్ని తీసుకున్న తర్వాత వచ్చే ఆనందం మనం మానసికంగా ఎదురు చూసిన ఆనందానికి సమానంగా ఉండదు. దీనికోసమైనా ఇంత కష్టపడాల్సి వచ్చింది. ఎవరెవరో చిటికలు వేసినంత తేలిగ్గా సంపాదించేసుకుంటున్నారు. మనం మన కష్టాన్ని సంవత్సరం ఈ ఆనందం కోసం దారపోయవలసి వచ్చింది. ఇది మన ఆలోచనగా ఉంటుంది. ఇంకొన్నిసార్లు ఇతరులను ఇబ్బంది పెట్టి, పీడించి, హింసించి, దొంగలించి కూడా మన కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొందరు. సరే, ఇతరుల కష్టాన్ని లాక్కున్న వీడికి ఏమన్నా అది నిలబడిందా అంటే లేదు, 1-2 రోజుల్లో వెళ్ళిపోయింది. తాత్కాలిక ఆనందం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టిన వాళ్ళ యొక్క జీవితాలు ఎవరైనా మనకి ఇటువంటి వాళ్ళు తెలిస్తే గమనించుకొని చూడండి. క్షణికావేశం కోసం, తాత్కాలిక ఆనందం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టేవాళ్ళు మన కుటుంబ సభ్యులే కొంతమంది ఉంటారు, మన బంధువుల్లోనే కొంతమంది ఉంటారు. ఎవరైనా బాగున్నారు అంటే ఇంకా వాళ్లకు మనసు అంగీకరించదు. ఏదో రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి, నానా మాటలని పీడించి, హింసించి, దూషించి వాళ్ళ కంట్లో నీళ్లు తెప్పిస్తే కానీ కొంతమందికి ప్రశాంతత అనేది ఉండదు. ఇటువంటి వాళ్ళు ఇతరులను ఎంతగా ఇబ్బంది పెట్టాలని అనుకుంటూ ఉన్నారు, మానసిక ఆనందం పొందుతూ ఉన్నారు, ఇతరులను ఇబ్బంది పెడుతూ మానసిక రాక్షసానందాన్ని పొందుతున్నారు. వీళ్ళు ఇలా మాత్రమే ఆనందాన్ని పొందగలుగుతారు. వాళ్ళ జీవితాల్లో కానీ వాళ్ళ గృహంలో కానీ ప్రశాంతత అనేది ఇక ఉండదు. కారణం ఏంటంటే వీళ్ళు ఇతరులను సంతోషపెట్టి వాళ్ళు సంతోషపడట్లేదు, ఇతరులను బాధించి వీళ్ళు సంతోషపడుతున్నారు. ఈ ఇతరులు ఎవరైతే ఎంతగా బాధింపబడుతున్నారో ఈ బాధకు తగిన ఫలితం మొత్తం మళ్ళీ వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక రూపంలో దాని యొక్క ప్రభావం చూపుతూ ఉంటుంది. అంటే కర్మ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారు? మన యొక్క సుఖం కోసం మనం ఏదైనా చేస్తే ఈ సుఖము శాశ్వతంగా ఉండదు, ఈ ఆనందము శాశ్వతంగా ఉండదు. ఇవన్నీ క్షణికావేశాలే, తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి. ఈ అంటే ఆ సమయం గడిచిపోయిందంటే, ఒక రోజో ఒక నెలో ఈ సమయం గడిచిపోయిందంటే ఇంకొక సుఖం కోసం, ఇంకొక ఆనందం కోసం మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం చేయాలి. శాశ్వతం కాని వాటి కోసం జ్ఞాని ఆశపడడు. ఎందుకంటే వీడికి తెలుసు ఇవి నిలబడేటివి కాదు. ఏది వచ్చినా భూమి మీద వచ్చేటివి ఏవి నిలబడవు. ఎంత పెద్ద ఆనందం అన్నా కానివ్వండి, మనం ఒక అద్భుతమైన రుచి కలిగిన ఆహార పదార్థాన్ని తెచ్చుకోవడము, తయారు చేసుకోవడము జరిగింది. 5 లేదా 10 నిమిషాలు మనం తినడం పూర్తయిన వెంటనే పదార్థము మాయమైపోయింది. ఈ తిన్న యొక్క ఆనందం ఇంకో 2-3 గంటలు ఉంటుంది. నిలబడిందా? లేదు, క్షణికం మాత్రమే. అంటే ఒక 2-3 గంటల ఆనందం మాత్రమే అక్కడ ఉంటుంది. మళ్ళీ సాయంత్రానికి కొత్త ప్రయత్నము, కొత్త ఆనందము ప్రతిసారి వెతుక్కుంటూ ఉండాలి. ఇక్కడ ఈ పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే, ఎన్నిసార్లు ఎన్ని అనుభవించినా కూడా కొన్ని క్షణికాలు మాత్రమే. ఇవి నిలబడడం కానీ, శాశ్వతంగా ఉండడం కానీ, ఈ ఆనందం కొనసాగడం కానీ ఉండదు. ఎందుకంటే మధ్యాహ్నం తిన్న ఒక రుచికరమైన పదార్థాన్ని మళ్ళీ సాయంత్రం తినడానికి మనమే అంగీకరించం.
మధ్యాహ్నమే కదా తిన్నాము, లేదా నిన్ననే కదా తిన్నాం, ఈరోజు పదార్థాన్ని మార్చు, రుచి మార్చు. అంటే రుచి శాశ్వతం కాదు, పదార్థము శాశ్వతం కాదు, మన ఆనందం కూడా శాశ్వతం కాదు. ఏ పూటకు ఆ పూట, ఏ రోజుకు ఆ రోజే. కొన్ని వస్తువులు నెల, సంవత్సరం ఇవి దాటిన తర్వాత మళ్ళీ మారిపోతాయి. ఈ నెల, సంవత్సరం ఏంటి? వస్త్రాలు ఇవి నెలల తరబడి చూసుకుంటే మనం కొనే వస్తువులు కానీ వాహనాలు కానీ సంవత్సరాల తరబడి. మళ్ళీ ఇంతకుముందు కొన్న వస్తువుని, వాహనాన్ని నెక్స్ట్ టైం మళ్ళీ కొనాలని మనమే అనుకోం. అంటే ఆనందం యొక్క పరిధి, స్వరూపం అక్కడ మారిపోతుంది. ఏది శాశ్వతం కాదు, ఏ పూట కాపూట. ప్రతిసారి దీని యొక్క ఆలోచన విధానం, దీనికోసం ఎదురు చూసే విధానం, మన ఆనందం కోసం మనం చేసే ప్రయత్నాలు ప్రతిసారి మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇవి శాశ్వతాలు కాదు. సరే, మనం కష్టపడి సాధించుకున్న, సంపాదించుకున్న ఈ ఆనందం శాశ్వతంగా ఉండకపోగా ఇందులో ఏదైనా ఫలితాలు తారుమారైతే మనం బాధపడాల్సి వస్తుంది. తారుమారు కాకుండా ఎలా ఉంటాయి? భూమి మీద పుట్టడం ఎంత సహజమో మరణించడం అంతే సహజం. వస్తువు తయారు కావడం ఎంత సహజమో ఇది పాడైపోవడం కూడా అంతే సహజం. సో ఇది కోరి మనం తెచ్చుకున్న సమయంలో ఇది నిలబడకపోతే దీనికోసం మనం బాధపడవలసి వస్తుంది. అంటే సుఖాలతో పాటు దుఃఖాలు ఉంటాయి. సుఖాల కంటే ఎక్కువగానే దుఃఖాలు ఉంటాయి. కాబట్టి జ్ఞాని అలాంటి వారిని కోరుకోడు అని మాత్రమే చెబుతున్నారు, అనుభవించరు అని చెప్పడం లేదు. మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ జ్ఞానిగా ఉన్న వాళ్ళకు కూడా సామాజిక అవసరాలు ఉంటాయి, ఆహార అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ప్రపంచంలో ఏదైతే ఆచరణలో ఉన్నాయో వీటినన్నిటిని వీళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. ప్రయాణాలు చేయాలి, ధనం ఉంటే సొంత వాహనం కొనుగోలు చేయడమో, ధనం లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోవడమో చేస్తారు. నేను ఇందులోనే వెళ్ళాలి, నాకు ఇదే కావాలని కోరుకోడు. ఖచ్చితంగా ఇప్పుడున్న సమాజంలో సెల్ ఫోన్ ఖచ్చితంగా నీడ్ ఉంటుంది. సో ఏదో ఒక మనకు అవసరానికి సరిపడా ఉన్న విధంగా ఒక సెల్ ఫోన్ని కొనుక్కుంటారు, ఉపయోగించుకుంటారు. నాకు ఇదే ఫోన్ కావాలి, ఇదే ఫీచర్స్ కావాలి అనేది ఉండదు. అవసరానికి తగిన విధంగా వస్తువుని కొనుగోలు చేసుకుంటారు. ఇంకా అన్ని వస్తువులు ఇలాగే అవసరానికి తగిన విధంగా వస్తు సేకరణ చేసుకుంటారే కానీ వస్తువుల యొక్క గొప్పలను చూసి వస్తు సేకరణ చేయడం ఉండదు. చాలా చిన్న తేడా ఇక్కడ. జ్ఞానికి సాధారణ వ్యక్తికి ఉన్న అతి చిన్న తేడా ఏంటి అంటే, అవసరానికి తగిన విధంగా మాత్రమే వస్తు సామాగ్రిని సేకరించేవాడు జ్ఞానిగా ఉంటాడు. ఆడంబరాల కోసం అవసరం లేకపోయినా వస్తు సామాగ్రి సేకరించేవాడు అజ్ఞానిగా ఉంటాడు. ఇక్కడ స్త్రీ పురుష భేదం అవసరం లేదు. పురుషుల్లో కూడా బాగా ఆడంబరంగా తిరగాలనుకునే పురుషులు ఉన్నారు. స్త్రీలలో కూడా చాలా సావధానంగా, స్థిమితంగా, ప్రశాంతంగా ఉన్నదాంతో సంతృప్తిగా జీవించే స్త్రీలు ఉన్నారు. సో వీళ్ళు స్థిమితంగా ఉన్నవాళ్ళు కాస్త జ్ఞానులుగా మనం అర్థం చేసుకోవచ్చు. అస్థిమితంగా ఉంటూ చూసిందన్నీ కావాలి అనుకుంటూ చూసిన దాని వెంట అంతా పరిగెత్తే వాళ్ళు అస్థిమితంతో కూడిన వ్యక్తులుగాను, అజ్ఞానంగాను మనం చూడవలసి ఉంటుంది. ఇది సాధారణ సామాజిక విషయాలకు సంబంధించి. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జ్ఞాని అనేవాళ్ళు ప్రాపంచిక విషయాల మీద పూర్తిగా ఇష్టం వదిలేసిన వాళ్ళు, ఏది ఉందో దాంట్లోనే సుఖాన్ని, సంతోషాన్ని వెతుక్కునే వాళ్ళు, లేని విషయం గురించి పట్టించుకోని వాళ్ళు, ఉన్నదాని మీద కూడా మోహం పెంచుకోకుండా కేవలం అవసరం కోసం మాత్రమే వస్తు సామాగ్రిని ఉపయోగించుకునేవాళ్ళు అని అర్థం. మనం ఇందాక చెప్పుకున్న అర్థమే ఇది కూడా వస్తుంది. ఇక్కడ మనం జ్ఞాని అనే పదాన్ని ప్రస్తుత సమాజంలో మేధావులుగా మార్చుకోవడం జరిగింది. ఇది అండి ఈ 22వ శ్లోకం యొక్క భావం. మనం ఎంత లోతుగా, ఎంత దూరం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేసినా ప్రతి ఒక్కరి జీవితానికి ఈ శ్లోకం ఎంతో కొంత అర్థం పడుతూ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఇందులో ఉన్న మంచి చెడును ఆపాదించుకుంటూ మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉండి ఎవరికి వారికి ఆలోచనలు వస్తే చేసుకునే ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటూ ఇంకొక అత్యద్భుతమైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.